హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి టాక్స్. ఇంతకుముందు వీడియోలో మనము జపాన్ ఎలా మెమరీ చిప్స్లో ప్రపంచాన్ని డామినేట్ చేసి అమెరికన్ కంపెనీస్కి సీరియస్ ఛాలెంజ్ని విసిరిందో చూసాం. ఇక్కడ జపాన్ ఏం చేసిందంటే చీప్ ప్రైసెస్, హై క్వాలిటీ, గవర్నమెంట్ సపోర్టు, డిసిప్లిన్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కలిసినప్పుడు ఒక దేశం ఎలా ఇండస్ట్రీని క్యాప్చర్ చేయగలదో అర్థమయ్యేలాగా చేసింది. కానీ ఆ స్టోరీ అక్కడితో ముగియలేదు. ఎందుకంటే ఇప్పుడు అసలు ప్రశ్న, అప్పుడు అమెరికా ఏం చేసింది? ముఖ్యంగా సెమీ కండక్టర్ వరల్డ్లో పైనీర్గా ఉన్నటువంటి ఇంటెల్ కంపెనీ ఏం చేసింది అనేది తెలుసుకోవడమే ఈరోజు మన కథ అన్నమాట. ఒకప్పుడు ఇంటెల్ అంటే మెమరీ చిప్స్, డీర్యామ్. డీర్యామ్ అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అంటే ఇంటెల్ అనే కంపెనీ సిలికాన్ వ్యాలీలో పుట్టిన ఈ కంపెనీ సెమీ కండక్టర్ రెవల్యూషన్కి ఒక సింబల్గా తయారైంది. కానీ 1980కి వచ్చేసరికల్లా పిక్చర్ పూర్తిగా మారిపోయింది. జాపనీస్ కంపెనీస్ మెమరీ మార్కెట్ని ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసేసాయి. వాళ్ళు బెటర్ ఈల్డ్ తోటి, చీపర్ ప్రైస్ తోటి చిప్స్ ఇస్తున్నారు. ఇంటెల్ వంటి కంపెనీకి మార్జిన్స్ పూర్తిగా తగ్గిపోయినాయి. ఒకప్పుడేమో లీడర్గా ఉన్నటువంటి కంపెనీ ఇప్పుడు సర్వైవల్ అవ్వడానికే స్ట్రగుల్ అవుతుందన్నమాట. ఇక్కడ ఒక క్రిటికల్ మొమెంట్ వచ్చింది. సో ఇంటెల్ కోఫౌండర్ యాండీ గ్రౌవ్, సిఇఓ గార్డన్ మోరు వీళ్ళ ముందు ఒక పెద్ద సవాలు ఏర్పడిందన్నమాట. అంటే మనం మెమరీ బిజినెస్లోనే కంటిన్యూ అవ్వాలా, లేకపోతే కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యి వేరేది ఏమన్నా చూసుకోవాలా అనే పాయింట్ వచ్చింది. అంటే అది సింపుల్గా బిజినెస్ డెసిషన్ కాదు, అదొక ఐడెంటిటీ క్వశ్చన్. ఎందుకంటే ఇంటెల్ డిఎన్ఏలోనే మెమరీ ఉంది, అదే వాళ్ళ స్టార్టింగ్ పాయింట్. దాన్ని వదిలేయడం అంటే వాళ్ళ ఓన్ హిస్టరీని వాళ్ళు వదిలేయడం లాంటిది అన్నమాట. సో ఈ సందిగ్ధంలో, ఈ క్రమంలో ఒకరోజు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు యాండీ గ్రౌవ్ ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ క్వశ్చన్ అడిగాడు అనమాట. సో మనల్ని ఇప్పుడు బోర్డు నుంచి తొలగించి కొత్త సీఈఓని తీసుకొస్తే అతను ఏం చేస్తాడు అంటే, ఇది సాధారణమైన ప్రక్రియే. సీఈఓలను తీసేస్తారు, బోర్డు మెంబర్స్ని తీసేస్తారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడప్పుడు కాదు, 3 నెలలు 6 నెలలు వ్యవహారం చూడరు వాళ్ళు. వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఏం చేయబోతున్నావు వాళ్ళ స్ట్రాటజీని చూస్తుంటారనమాట. అక్కడ ఆ ప్రశ్నకి మనల్ని ఇద్దరినీ తొలగించి కొత్త వాడిని తీసుకొస్తే ఏం చేస్తాడు ఆ కొత్త వ్యక్తి అనే ప్రశ్న యాండీ గ్రోవ్ అడిగినప్పుడు గార్డన్ మోర్ ఆన్సర్ ఏంటంటే చాలా క్లియర్గా చెప్పాడు. హీ విల్ మెమరీ నుంచి ఇంటెల్ని బయటికి తీసుకొచ్చేస్తాడు, మెమరీ రిలేటెడ్ చిప్స్ చెయ్యడు అనే ఆన్సర్ ఆయన చెప్పినప్పుడు వెంటనే ఇద్దరు రియలైజ్ అయ్యారనమాట. అంటే కొన్నిసార్లు సర్వైవల్ కోసము మనము మన గతాన్ని వదిలేయాల్సి వస్తుంది. మేము గతంలో అవి చేశాము, ఇవి చేశాము, దాంట్లో మేము కింగులు అని చెప్పుకుంటే కుదరదు. అక్కడే ఇంటెల్ టర్నింగ్ పాయింట్ అనేది బిగిన్ అయిందనమాట. అంటే ఇంటెల్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నది. అంటే మెమరీ చిప్స్ బిజినెస్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చింది. ఇది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ మెయిన్ రెవెన్యూ సోర్స్ అంతా మెమరీ చిప్స్ మీదనే ఉన్నాయి. కానీ వాళ్ళు కొత్త డైరెక్షన్ తీసుకున్నారు. అదేంటంటే మైక్రో ప్రాసెసర్స్. అంటే కంప్యూటర్స్కి బ్రెయిన్ లాంటి చిప్స్ అన్నమాట. అది అప్పట్లో స్మాల్ మార్కెట్. అప్పటికేమీ డెస్క్టాప్ కంప్యూటర్స్ లేవు, పర్సనల్ కంప్యూటర్స్ లేవు, సర్వర్స్ లేవు, మెయిన్ ఫ్రేమ్స్ అవి నడుస్తుండేది, వాటిల్లో వాడేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఫ్యూచర్లో ప్రతి ఇంట్లో 1, 2, 3 కంప్యూటర్లు ఉంటాయి. ప్రతి మనిషి ఆఫీసులో పనిచేసే ప్రతి మనిషి చేతిలో కంప్యూటర్ ఉంటుంది. ఆ కంప్యూటర్ కావాల్సింది ఏంటంటే మైక్రో ప్రాసెసర్ కావాలి. కాబట్టి మనం ఈ స్పేస్లో ఫుల్ ఫోకస్ పెడదాము అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. అక్కడే స్టోరీ మలుపు తిరిగిందనమాట. ఆ టైంలోనే ఐబిఎం పర్సనల్ కంప్యూటర్స్లో ఇంటెల్ ప్రాసెసర్స్ని యూజ్ చేయడం ప్రారంభించింది. ఆ తరువాత మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్తో కలిసి పవర్ఫుల్ ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నది. అంటే ఇంటెల్, మైక్రోసాఫ్ట్. దాన్ని అప్పట్లో వింటెల్ అనేవాళ్ళు. ఎందుకంటే విండోస్, మైక్రోసాఫ్ట్ అంటే విండోస్ అనేవాళ్ళు. సో వింటెల్ అనే కాంబినేషను
ప్రపంచ కంప్యూటింగ్ సిస్టమ్ని డిఫైన్ చేసింది. ఇప్పుడు జాపనీస్ కంపెనీసు మెమరీలో స్ట్రాంగ్గా ఉన్నా కానీ ప్రాసెసర్స్లో అదే డామినెన్స్ సాధించలేకపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ప్రాసెసర్స్ డిజైన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్, ఎకోసిస్టమ్ అడ్వాంటేజ్, ఇవన్నీ డిఫరెంట్ గేమ్. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జపాన్ సక్సెస్ చూసి అమెరికా కూడా రియాక్ట్ అయింది. యుఎస్ గవర్నమెంటు అప్పట్లో ఈ ట్రాన్సిషన్లో సెమీకండక్టర్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడం ప్రారంభించింది. దానికోసము సేమాటెక్ అనేటువంటి కన్సార్టియం ద్వారా కంపెనీస్తో కలిసి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాయి. మీరు గమనించండి, ఆ రోజుల్లో క్యాల్టెక్ లాస్ ఏంజలస్లో ఉండే క్యాల్టెక్ కానీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ కానీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆ ఏరియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ సిలికాన్ వ్యాలీ తోటి చాలా క్లోజ్గా వర్క్ చేసేటివి. అంటే గవర్నమెంట్ యూనివర్సిటీకి ఫండ్ చేసేది, ఈ కంపెనీలు యూనివర్సిటీలో ఉండేటువంటి రీసెర్చ్ స్టూడెంట్స్ తోటి వర్క్ చేసి వాళ్ళ నుంచి కావాల్సినటువంటి రీసెర్చ్ మెటీరియల్ అంతా తీసి దాన్ని వీళ్ళ కంపెనీలో ప్రోడక్ట్గా తయారు చేసేవాళ్ళు అనమాట. అంటే అదంతా ఒక ఎకో సిస్టమ్ అనమాట. ఒకప్పుడు ఇండివిజువల్ కంపెనీస్ పోరాడితే ఇప్పుడు సిస్టమ్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జపాన్ నుంచే నేర్చుకున్నారు వాళ్ళు. ఇది కూడా జపాన్ ప్రెషర్ వల్లే వచ్చిందన్నమాట. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ చూస్తాం. కాంపిటీషను సమ్ టైమ్స్ అవతల వాళ్ళని డెస్ట్రాయ్ చేస్తుంది అంటారు, కానీ అది డెస్ట్రాయ్ చేయదు, అది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. జపాన్ రైజ్ అనేది లేకపోతే ఇంటెల్ తన స్ట్రాటజీని మార్చుకునేదా, లేకుంటే మెమరీ చిప్స్లోనే స్టక్ అయిపోయి ఉండేదా, ఎవరికి తెలీదు. కానీ ప్రెషర్ వల్ల మాత్రమే వాళ్ళు పివట్ అయ్యారు. అదే పివట్ వాళ్ళని ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ టెక్ కంపెనీగా మార్చింది. ఇంటెల్ అంటే మామూలు సాదాసీదా కంపెనీ కాదు. 2000 సంవత్సరం ఆ టైంలో $100 బిలియన్ రెవెన్యూ సంపాదించిన కంపెనీ అమెరికాలో. సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక కంపెనీ ఆల్మోస్ట్ కొలాప్స్ అవుతున్నది, తన కోర్ బిజినెస్ లాస్ అవుతుంది, కానీ అదే కంపెనీ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకొని కంప్లీట్గా న్యూ డైరెక్షన్లోకి వెళ్ళి ఫ్యూచర్ని కంట్రోల్ చేస్తుంది అని అనుకున్నారా ఎవరైనా? అదే ఇంటెల్ స్టోరీ. దాన్నే రెసిలియన్స్ అంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జపాన్ కూడా ఏం ఓడిపోలేదు. వాళ్ళు మెమరీలో డామినెన్స్ అలాగే కొనసాగించారు. కాకపోతే సెమీకండక్టర్ వరల్డ్ స్ప్లిట్ అయిపోయింది. మెమరీ ఒకవైపు, ప్రాసెసర్స్ ఇంకొక వైపు. ఈ స్ప్లిట్ ఫ్యూచరు టెక్ ల్యాండ్స్కేప్ని కంప్లీట్గా మార్చేసింది. కంప్యూటర్సు, సర్వర్సు, ఇంటర్నెట్ ఇవన్నీ ఇంటెల్ ప్రాసెసర్స్ మీద రన్ అయ్యేటి. అంటే ఒక డెసిషన్, ఒక పివట్, ఒక ఇండస్ట్రీనే కంప్లీట్గా మార్చేసింది. చివరిగా మనం ఒక పవర్ఫుల్ లెసన్ తెలుసుకోవాలి. కొన్నిసార్లు మీరు గెలవడానికి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్షన్ మార్చుకుంటే చాలు. మీరు ఓడిపోతున్న గేమ్లో కంటిన్యూ అవ్వడం కంటే కూడా కొత్త గేమ్ని క్రియేట్ చేయడం అనేది బెటర్ అని ఇంటెల్ చేసి చూపించింది. జపాన్ ప్రెషర్ని థ్రెట్గా తీసుకోకుండా ట్రిగ్గర్ పాయింట్గా తీసుకుంది. అదే వాళ్ళ సక్సెస్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి టాక్స్. ఒక దేశం ప్రెషర్తో మరో దేశం స్ట్రాటజీనే మార్చింది. ఒక కంపెనీ ఆల్మోస్ట్ పడిపోయి తిరిగి రైజ్ అయ్యింది. ఇదే సెమీకండక్టర్ వార్లో అసలైన టర్నింగ్ పాయింట్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ స్టోరీ ఎలా తైవాన్లో ఉండేటువంటి TSMC వరకు వెళ్ళిందో చూద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.